ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే. ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావరా తమ్మయ్యా? అవన్నీ కల్నాయక్ వదిలేయి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఒకసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగుంటారో. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను నేను. దస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదో చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి తింటుంది తొడ మీద వాత పెడదామని. వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పద్ధతి గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. మాట్లాడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆయన మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు. జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి. మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ. Man is becoming self-centered every day. He is becoming more selfish day by day. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవం. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. సార్, అది కాదు. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీలు వేసుకోవు సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 సార్, ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్, చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ. ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు.
ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? జానకి, జానకి, పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి నువ్వు స్నానం చేసావా? ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. Very good. పాలు పులుస్తారండి. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరెట్టి పిల్లమంది ఇంట్లో నుంచి వస్తారండి. ఫోన్ మీరు ఉన్నాను, మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి. ఎవరండి ఈ అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు. కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్ ఏ ఊరమ్మాయి మందా? బెజవాడి దగ్గర నొన్న. నున్నా నున్న అయితే మనకు తెలిసినూరా. ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవను, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనిషి అన్నమాట. అయితే మనకు కరెక్టే. అంటే అదే నేను పని మనుషులు అంటుండే కదా. ఏంట్రా పొద్దున్న ఊరికే బాగుతున్నావు? నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి కొత్త అమ్మాయి కదా. ఏంట్రా కొత్త? అసలు కొత్త ఏంటి పాత ఏంటి? అసలు ఏంటి నీ పని? పాలు పెతకడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఈ మాటల వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి పగిలిపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చేస్తుందా? నాకేది నువ్వు లేరా, నేనున్నాగా. గేదమ్మా, నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను, లే. తొట్టి గేద లేచేవే. నూనరా గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను, లే లే. ఆగండి, ఆగండి, ఆగండి. మీ తొట్టి వైపుతో సుత్తు కొడతారేంటి? ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగటం లేదురా, దొరకటం లేదు. రేయ్, ఏమిట్రా మీ అండర్స్టాండింగు? మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు, నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను నేను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి, ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేద పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది. అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం కానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావ ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావ కొట్టి చెవులు పోయావు కదా. చచా, మస్తాన్గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారికి గెలుస్తా. పద బావా. లా, లా, లా.